హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈట్ హబ్. ఇవాల్టి స్పెషల్ వేడి వేడి మైసూర్ బోండా. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. దీంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆనియన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్, కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత 2 కప్స్ మైదా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక గరిటె ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. దీనిని ఒక 1 అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చూపించినట్టు బోండాలాగా వేసుకోవాలి. ఇవి రెండు వైపులు బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, వేడి వేడి మైసూర్ బోండా రెడీ. ఇవి పల్లి పచ్చడితో, అల్లం పచ్చడితో చాలా బాగుంటాయి. అల్లం పచ్చడి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈట్ హబ్, ఈజీ and tasty hub. Also click on the bell icon to get the notifications of my upcoming videos.